హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు జాహ్నవి కళ్యాణం. రచయిత్రి ఉమాబాల చండూరి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఆగస్ట్ నెల 2021లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పొద్దున్న 9:00కల్లా లైబ్రరీకి వెళ్ళి తన సీట్లో కూర్చొని హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవి తీసి టేబుల్ డ్రా ఓపెన్ చేసి అక్కడ ఉన్న డస్టర్ క్లాత్ తీసుకొని టేబుల్ తుడిచి ఇంకో అర నుండి ల్యాప్టాప్ తీసి అది కూడా తుడిచి ఓపెన్ చేసింది జాహ్నవి. ఇంతలో ఫోన్ మోగితే తీసి, అమ్మా, జాగ్రత్తగానే వచ్చాను, నువ్వు టైంకి మందులు వేసుకొని తిను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మణిప్రభ సోమశేఖరం గార్ల జాహ్నవి పెద్ద కూతురు. తర్వాత శ్రీకరి, ఆదిత్య. సోమశేఖరం గారు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఊళ్ళో తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి తన సేవింగ్స్ తోడు చేసుకుని కొంచెం లోన్ తీసుకొని చిన్న ఇల్లు ఏర్పరచుకున్నారు ఆయన. ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళు ఉండగా 2 గదులు ఒక చిన్న కుటుంబానికి అద్దెకిచ్చారు. ఇంటిలోనైతే తీర్చారు కానీ కూతురు పెళ్ళి, మిగతా 2 పిల్లల బాధ్యతలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆయన పిఎఫ్ తప్పితే ఏమీ రాలేదు. ఇంటి దగ్గర కొంతమంది పిల్లలకి ట్యూషన్లు చెప్తూ ఉంటారు. జాహ్నవి డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ చదివింది. శ్రీకర్ ఇప్పుడు 10వ తరగతి, ఆదిత్య 8 చదువుతున్నారు. జాహ్నవికి డిగ్రీ అవగానే సిటీలోని సెంట్రల్ లైబ్రరీలో లైబ్రరీయన్గా ఉద్యోగం వచ్చింది. ఇంకా చిన్నదే కాబట్టి ఇంకో 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచన ఇంట్లో వాళ్ళది. పిల్లల్ని చాలా పద్ధతిగా, సంస్కారంతో పెంచారు. అసలు ఈ రోజుల్లో పిల్లల్లా ఉండదు జాహ్నవి. చాలా ఒద్దికగా తన పని తను చేసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం. ఎక్కువ తక్కువ మాట్లాడదు. ఇంకా ఉద్యోగం కూడా నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చే లైబ్రరీలో కాబట్టి ఇంకా హాయిగా ఉంది జాహ్నవికి. ఒక్కొక్కళ్ళు లైబ్రరీలోకి రావటం మొదలైంది. జాహ్నవి సెంట్రల్ లైబ్రరీలో లేడీస్ వింగ్లో లైబ్రరీయన్గా చేరి 3 నెలలైంది. పొద్దున 8 కల్లా బయలుదేరి బస్సు ఎక్కి వచ్చేటప్పటికి 9 అవుతూ ఉంటుంది. ఒక్కోసారి 9 దాటిపోతుంది. బస్సు లేటుగా రావడమో దిగాక నడుచుకుంటూ రావటం వల్ల ఎక్కడో కొద్దిగా ఆలస్యం అయిపోతుంది. ఆ రోజు చాలా కంగారు పడుతోంది జాహ్నవి. అక్కడ ఎవ్వరూ ఏమీ అనకపోయినా ఏదో టెన్షన్గా, తప్పు చేసినట్టుగా ఉంటుంది. ఇంతలో 2 లేడీ హెల్పర్స్ వచ్చారు. ఒకళ్ళ కింద నేలంతా చీపురుతో శుభ్రం చేస్తే ఇంకొకళ్ళు ఆ రోజు దినపత్రికలన్నీ తెలుగువి ఒకచోట, ఇంగ్లీష్వి ఒకచోట నీట్గా సర్ది ఒక గుడ్డ తీసుకుని పుస్తకాల ర్యాకులు, మిగిలిన ఫర్నిచర్లు తుడుస్తుంటారు. తర్వాత అక్కడున్న ఫ్లాస్క్ కడిగి బయట నుంచి టీ తెచ్చుకొని అక్కడున్న స్టాఫ్ అందరికీ ఇచ్చి వాళ్ళు తీరిగ్గా తాగడంతో వాళ్ళ పని అయిపోతుంది. ఇంకా ఎక్కడో చాటున కూర్చున్న గుసగుసలాడుకోవటం, ఫోన్ మాట్లాడుకోవడంతో సరిపోతుంది. జాహ్నవి కొత్తగా వచ్చిన బుక్స్ ల్యాప్టాప్లో ఎంటర్ చేయటం, రాని వాటిని ఫాలో అప్ చేయటం, కొత్త వాటికి ఇండెంట్ పెట్టడం, అప్రూవ్ అయిన ఇండెంట్లోని పుస్తకాలు ఆర్డర్ ఇవ్వటం, పాడైన పుస్తకాలు, పాత పుస్తకాలు తిరిగి నీట్గా బైండింగ్ ఇవ్వటం లాంటి పనులు చేస్తుంది. సాయంత్రం 5 వరకు తన పనేదో తాను చేసుకుంటూ ఉంటుంది. లంచ్ టైంలో కాస్త టైం ఉంటే న్యూస్ పేపర్ తిరిగేస్తుంది. పని వేళలో ఎప్పుడూ ఏ పేపర్ కానీ పుస్తకం కానీ కన్నెత్తి చూడదు. అంత సజావుగా సాగిపోతుంది. కానీ ఈ మధ్య చిన్న సమస్య ముల్లులా గుచ్చుకుంది జాహ్నవికి. ఎవరికి చెప్పుకోనేంత సమస్య కాదు, అలా అని సర్దుకుపోయే విషయం కాదు. అదే లైబ్రరీ హాల్లో మగవాళ్లకు వేరే వింగ్ ఉంది. ఏదో మధ్యలో 2-3 పుస్తకాల ర్యాకులు అడ్డంగా ఉంటాయి కానీ అంతా ఒకటే పెద్ద హాలు. వేరే వేరే ప్రవేశ ద్వారాలున్నాయి. మగవాళ్ల సెక్షన్లో ఉండే లైబ్రరీయన్ పేరు వినోద్ కుమార్. ఒక నెల రోజుల నుంచి ఏదో ఒక పని వంకతో జాహ్నవి దగ్గరికి రావటం, తన టేబుల్ ముందు కూర్చోవటం, అనవసరమైన డౌట్స్ అడగడం చేస్తున్నాడు. పక్కనే నిలబడి తనకి కొన్ని పనులు రావడం లేదని గైడ్ చేయమని అడుగుతుంటాడు. జాహ్నవి ర్యాక్ ముందు నిలబడి ఎవరో అడిగిన పుస్తకం కోసం చూస్తుంటే అక్కడికి వచ్చేస్తాడు ఏదో ఒక వంకతో. అక్కడ నిలబడితే వాళ్ళిద్దరూ బయట వాళ్ళకి కనబడరు. జాహ్నవికేమో భయం. అతను రాగానే గబగబా తన సీట్లోకి వచ్చేస్తుంది. ఇక లంచ్ అయ్యాక హాయిగా కాసేపు పేపర్ చూసే భాగ్యం కూడా జాహ్నవికి ఉండడం లేదు ఈ మధ్య. వినోద్ తను తొందరగా తినేసి వచ్చి జాహ్నవి దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఒకసారి జాహ్నవి ఇంకా తింటుండగానే వచ్చేస్తున్నాడు.
జాహ్నవికి అతను ముందు తినడం మొహమాటంగా ఉండి అతను రాగానే తినకుండా బాక్స్ మూసేస్తోంది. అయ్యో తినండి అంటూ అంటాడే గాని కదలడు. అతను అలా ముందు కూర్చుంటే ఎవరేమనుకుంటారో అని భయపడుతూ ఉంటుంది జాహ్నవి. 1-2 సార్లు అక్కడ పనిచేసే 2 లేడీస్ అన్నారు కూడా, ఏందయ్యా వినోదు, బయటకు పోయి సిగరెట్లు కాల్చి లేటుగా వచ్చేవాడివి, ఈ మధ్య జల్దీ వచ్చేస్తున్నావు అని. దానికి అతను, సిగరెట్ కాల్చడం ఎప్పుడో మానేశాను. జాహ్నవి గారు కొత్తగా వచ్చారు కదా, ఆవిడికి మన లైబ్రరీలో తెలియని విషయాలు చెప్తున్నా అనేవాడు. సాయంత్రం లేడీస్ వింగ్లో తొందరగా మూసేసేవారు. ఆడవాళ్లు వచ్చేది 11 గంటల నుండి 4:30 వరకే. 5 ఇంటికి బయలుదేరుతుంది జాహ్నవి. ఒకరోజు బస్టాప్లో బస్ కోసం నిలబడి ఉండగా వచ్చాడు వినోద్. హాయ్ అని పలకరించి, ఈరోజు పర్మిషన్ తీసుకుని వచ్చాను, కాఫీ తాగుదాం రండి అన్నాడు. జాహ్నవి, వద్దండి నేను వెళ్ళిపోవాలి అంటే, రోజు వెళ్ళే ఇల్లే కదండి, ఓ కప్పు కాఫీ తాగుదాం పదండి అన్నాడు. ఇంతలో జాహ్నవి ఎక్కే బస్సు రావడంతో జాహ్నవి చటుక్కున బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే బస్ స్టార్ట్ అవ్వడంతో బతుకు జీవుడా అనుకుంది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా విసిగించేవాడు. జాహ్నవికి ఇబ్బందిగా ఉన్నా ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు. తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమో జాహ్నవికి తెలుసు. అందుకని మౌనంగానే ఆ బాధని భరిస్తోంది. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి తల్లి ఇచ్చిన కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక తల్లికి కూరలు తరిగి ఇవ్వటం లాంటి చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ ఉంది జాహ్నవి. అన్నం తిన్నాక అమ్మా నాన్నలతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది. మర్నాడు లైబ్రరీకి వెళ్ళాక ఒక 10 నిమిషాలకి పురుష విభాగంలో చిన్న అలజడి వినబడింది. ఎవరో పెద్దాయన వినోద్ని ఏదో అడుగుతున్నారు. వినోద్ ఏదో అంటున్నాడు. పెద్దాయన ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు. చివరికి ఆ పెద్దాయన గట్టిగా, నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. జనం మూగారు. ఈలోపు జాహ్నవి వాష్రూమ్కి వెళ్ళింది. బయటికి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ పెద్దాయన ఎంట్రన్స్ నుండి బయటికి వెళ్ళబోతుండగా విసురుగా జాహ్నవికి ఎందుకు అనిపించిందో సార్ సార్ అని పిలిచింది. ఆయన ఆగాడు. దగ్గరికి వెళ్ళి, సార్ నేను లేడీస్కి సంబంధించిన వింగ్లో పనిచేస్తున్నాను, మీకు నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగింది. ఆయన తన కళ్ళజోడులోంచి తెరిపారా చూసి, చేయగలిగితే చేస్తారా అని అడిగాడు. మీరు చెప్పండి, ఈ లైబ్రరీకి సంబంధించింది అయితే తప్పకుండా చేస్తాను అంది. అయితే నాకు 13 ఏళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్లో ఒక చిన్న ప్రకటన కావాలి. తారీఖు 20వ తారీఖు ఫిబ్రవరి 2008. అది నాకు చాలా చాలా అవసరం. అతను వెతికి ఇవ్వలేడట. అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాయి, నాకు తెలీదు, పైగా డస్ట్ పడదు, కావాలంటే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అంటున్నాడు. నాకు అది చాలా అవసరం. నేను దాని గురించి యుఎస్ నుండి వచ్చాను. ఇంటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుంటున్నాను అన్నాడు జాహ్నవిని చూస్తూ. మీరిక్కడే ఉండండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి యాదమ్మని తీసుకుని చేతిలో తాళం చెవుల గుత్తితో వచ్చింది జాహ్నవి. రండి సార్ అని ఆయన్ని పిలిచి 2 అంతస్తులు ఎక్కి మేడ మీదకి తీసుకెళ్ళింది. యాదమ్మ ఒక రూమ్ తలుపు తీసింది. అంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే వెలగలేదు. కిటికీ తలుపు తీసింది. అప్పుడు వెలుగు వచ్చింది. అక్కడ ర్యాక్స్ నిండా పాత వారపత్రికలు ఉన్నాయి. నిజంగానే దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఆయన చూస్తూ, అయ్యో చాలా కష్టమేనమ్మా, కానీ నాకు చాలా అవసరం, నేను వెతుకుతాను, మీరు అక్కడే కూర్చోండి అన్నాడు. జాహ్నవి పర్లేదండి అంటూ చున్నీతో ముక్కుకు అడ్డంగా కట్టుకుంది. యాదమ్మ చీర కొంగు అడ్డు పెట్టుకుంది. ర్యాకులకి ఏ సంవత్సరం పేపర్లు చిన్న కాగితం మీద రాసి అతికించుంది. తెలుగు పేపర్ పేరు చెప్పడంతో ఆ సంవత్సరం పేపర్ని కట్టాలని మొదట వెతికితే ఒక 20 నిమిషాల తర్వాత దొరికాయి. అందులో మళ్ళీ ఫిబ్రవరి నెల కోసం ఇంకో 20 నిమిషాలు వెతికారు. ఆ నెల వారపత్రికలు ఆయన టేబుల్ మీద పెట్టి వెతుకుతుంటే జాహ్నవి సహాయం చేసింది. మొత్తానికి 20వ తారీఖు పేపర్ దొరికింది. ఆయన సంతోషంగా ఆ పేపర్ తీసి కళ్ళజోడు సవరించుకుని అన్ని పేజీలు తిప్పి చూశారు. ఆయనకి కావాల్సింది దొరకగానే సంతోషంగా ఫోన్ చేసి తనకి కావాల్సిన విషయాన్ని ఫోటో తీసుకున్నాడు. తర్వాత పేపర్ని మూసేసి, అమ్మా అన్ని పేపర్లు నేను పెట్టేస్తాను ర్యాక్లో, ఈ ఒక్క పేపరు ఈ కట్టపైన పెడతాను, మళ్ళీ అవసరం వస్తే వాడుకోవడానికి అని. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఎంతో విలువైంది అంటూ జేబులోంచి 500 రూపాయలు తీసి ఇవ్వబోతే జాహ్నవి పక్కకి తప్పుకొని,
తనకివ్వండిస్తే అంది యాదమ్మని చూపిస్తూ. ఆయన యాదమ్మకిచ్చి, ఇంట్లో పిల్లలకి ఏదైనా కొని తీసుకెళ్ళు, ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను అన్నాడు. యాదమ్మ భయంగా జాహ్నవిని చూసింది. జాహ్నవి తీసుకో అని కళ్ళతో చెప్తే తీసుకొని నమస్కారం పెట్టింది ఆయనకి. యాదమ్మ మళ్ళీ రూమ్కి తాళం వేయగా ముగ్గురు కిందకొచ్చారు. ఆయన వెళ్ళబోతూ, చాలా థ్యాంక్స్ అమ్మా, నీలాగా ఓపికగా సహాయం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు, గాడ్ బ్లెస్ యూ అని జాహ్నవిని తల మీద చెయ్యి వేసి వెళ్ళిపోయాడు. జాహ్నవి యాదమ్మ వాష్రూమ్కి వెళ్ళి చేతులు బాగా కడుక్కొని తమ సీట్లోకి వెళ్ళిపోయారు. ఇది జరిగిన ఒక నెల రోజులకి జాహ్నవి లైబ్రరీకి వచ్చేశాక జాహ్నవి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది. కారులోంచి ఒక ఆయన దిగి గేటు తీసుకుని సందేహంగా ఇంట్లోకి వెళ్ళారు. వసారాలో పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న సోమశేఖరం గారు అలికిడి విని పేపర్ తీసి లేచి నిలబడ్డారు. వచ్చిన ఆయన, నమస్తే అండి, నా పేరు శంకర్ నారాయణ, మీతో మాట్లాడచ్చా అన్నారు. వెంటనే సోమశేఖరం గారు, అయ్యో రండి రండి అని అక్కడున్న కుర్చీని చూపించి కూర్చోమన్నారు. ఆయన కూర్చొని ఇచ్చిన మంచినీళ్లు తాగి, నేను యుఎస్ నుండి వచ్చాను, చాలా వ్యాపారాలున్నాయి, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్ళి అయ్యి యుఎస్లోనే స్థిరపడింది, నేను పిల్లల చిన్నప్పుడే వెళ్ళాను అక్కడికి, అక్కడ గ్రీన్ కార్డ్ కూడా ఉంది. ఇక్కడ నేను 13 ఏళ్ల క్రితం కొండాపూర్లో ఒక 500 గజాల స్థలం కొన్నాను. అప్పటికి అక్కడ కొండలు గుట్టలు అవే ఉండేవి. అప్పట్లో 25 లక్షలు కొన్నాను. నాకు ఇక్కడ కూడా వ్యాపారాలున్నాయి. మా ఆవిడ ఇక్కడికి వచ్చేద్దామంది. నాకు కూడా వచ్చేయాలనిపించింది. మా అబ్బాయి కూడా సరే అన్నాడు. ఇక్కడ ప్లాట్ ఉన్న మా అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టుకుందామని మా ప్లాట్లో ఇల్లు మొదలుపెట్టాం. ఇంతలో ఇంకెవరో వచ్చి అది తను కొన్నానని పేపర్స్ చూపించాడు. ఇప్పుడు అక్కడ స్థలం కోట్లలో ఉంది. నేను కొన్నప్పుడు అగ్రిమెంట్ చేసిన లాయర్ ఇప్పుడు లేరు. కొత్త లాయర్ దగ్గరికి వెళ్తే అప్పట్లో పేపర్లో ఫలానా స్థలం ఫలానా వ్యక్తి కొంటున్నట్టు ప్రకటన ఏదన్నా ఉంటే మీరు కొన్నట్టు ప్రూఫ్ ఉంటుంది. ముందు ఎవరు కొన్నారు అన్నది కావాలి అని చెప్పాడు. 13 ఏళ్ల నాటి పేపర్ ఎక్కడ దొరుకుతుంది? ఎవరో సలహా ఇస్తే మీ అమ్మాయి పనిచేసే లైబ్రరీకి వెళ్ళాను. నిరాశతో వెనక్కి వస్తున్న నాకు అదృష్టవశాత్తు మీ అమ్మాయి సహాయం చేసింది. నేను ఆ స్థలం కొంటున్నానని అభ్యంతరం ఉన్నవాళ్ళు చెప్పమని ఇచ్చిన ఆ ప్రకటన దొరికింది. ఆ ప్రూఫ్ వలన నా స్థలం నాకు వచ్చింది. మీ అమ్మాయి చేసిన సహాయం చాలా విలువైంది. మీ అమ్మాయికి అక్కడ కృతజ్ఞతలు చెప్పాను, కానీ ఇంత వివరంగా మాట్లాడలేదు కదా. ఇంటికొచ్చి చెప్దామని వచ్చా. ఆ అమ్మాయి ఇంట్లో ఉండదని తెలుసు, అందుకే తీరిక చేసుకుని మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చాను. నిజంగా ఎంత ఓపిక ఉన్న అమ్మాయి అండి, ఎంత సంస్కారవంతంగా పెంచారు అన్నారు చేతులు జోడించి. అయ్యో తన పని అదే కదా, భలేవారే మీరు అన్నారు సోమశేఖరం గారు. పోతే ముఖ్యంగా మీకు విషయం చెప్పాలని వచ్చాను. ఏంటంటే మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలిగా చేసుకోవాలని మా కోరిక. మా ఇంట్లో కూడా చెప్పాను. మా అబ్బాయి నేను చెప్పాక ఆ లైబ్రరీకి వెళ్ళి మీ అమ్మాయికి తెలియకుండా 2-3 సార్లు చూశాడు. మా అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు. మా ఆవిడకి నేను ఎంత చెప్తే అంత. మీరు మీ అమ్మాయితో కూడా చెప్పి తనకి కూడా ఇష్టమైతే ముందుకు వెళదాం, లేకపోతే ఇంటతిటో వదిలేద్దాం. మీరు ఆలోచించుకొని చెప్తే మా ఆవిడని అబ్బాయిని తీసుకుని వస్తాను అన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏ ఆస్తి లేదు. మిగిలిన 2 పిల్లలు చిన్నవాళ్ళు. మేము మీ స్తోమతకి తగిన వాళ్ళం కాదు. ఒక 2 ఏళ్లలో మాకు తగిన సంబంధం చూసి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనుంది అని సోమశేఖరం గారు సందేహంగా అంటుండగానే శంకర్ నారాయణ గారు అందుకుని, స్తోమత అంతస్తు మాకు ప్రధానం కాదు. బాధ్యతగా ప్రేమగా ఉండే సంస్కారవంతమైన అమ్మాయి కావాలి మాకు. మా దగ్గర మాకు సరిపడా ఉంది. మాకు వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బు ఆశించే అవసరమే లేదు. ఎందుకో మీ అమ్మాయి చేతుల్లో మా కుటుంబాన్ని పెట్టాలనుంది. మీ గురించి మీ భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు. మీ అమ్మాయి మా కోడలైతే లాభపడేది మేము. అయితే మీకు 100% స్వేచ్ఛ ఉంటుంది. ఆ విషయంలో మీరు నో చెప్పినా మేము ఏమీ అనుకోము. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని హామీ ఇస్తున్నాను. కానీ మీ నుండి ఆశాజనకమైన సమాధానం రావాలని నా ఆశ. ఇదిగో నా కార్డ్ అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. సోమశేఖరం గారు చాలాసేపు ఒకలాంటి షాక్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు. కలో నిజమో అర్థం కాని పరిస్థితి. ఒప్పుకుంటే తప్పు నిర్ణయమా, కాదంటే తప్పు నిర్ణయమా అన్న డోలాల ఆయన పరిస్థితి. తన కూతురు చేసిన ఒక చిన్న పనికి ఇంతటి ప్రతిఫలం ఇచ్చాడా దేవుడు అని ఆశ్చర్యపోయాడు ఆయన. విషయం విని తెల్లబోయింది జాహ్నవి.
తను ఆ సంఘటన చాలా మామూలుగా తీసుకుని ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఇలా మళ్ళీ తన ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. సోమశేఖరం గారు ఒక్కటే చెప్పారు, నీ ఇష్టం అమ్మా, నీకు ఇష్టమైతే ఇది జరుగుతుంది. నీ జీవితం ఇది. మేము ఏ మాట ఇవ్వలేదు. నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు. జాహ్నవి, నాన్న, నేను నిర్ణయం తీసుకునే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి. నాకు చాలా సందేహాలు ఉన్నాయి. మాట్లాడక కానీ నేను ఏ విషయం చెప్పలేను అంది. అలాగే అమ్మా, వాళ్ళ ముగ్గురిని మన ఇంటికి రమ్మందాము వచ్చే శనివారం. ఆ రోజు నీకు సెలవే కదా. నువ్వు ఆ రోజు అతనితో మాట్లాడు. నీకు నచ్చితే మనం ఓకే అందాం. నాకెందుకో తండ్రి మాటకు గౌరవం ఇచ్చి మీకు తెలియకుండా చూసి ఒప్పుకున్నాడంటే అతను మంచి అబ్బాయేమో అనిపిస్తోంది అన్నారు. సరే నాన్న, మీ ఇష్టం అంది జాహ్నవి. సోమశేఖరం గారు శంకరనారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఆ మాటకు ఉప్పి తప్పిపోయారు. శనివారం సాయంత్రం శంకరనారాయణ కొడుకు భార్యతో జాహ్నవి ఇంటికి వచ్చారు. కొడుకు శివచరణ్ అందరికీ పరిచయం చేశారు. శంకరనారాయణ గారి భార్య జాహ్నవిని చూసి కొడుకు పక్కన జాహ్నవి చాలా బాగుంటుందని మనసులో మురిసిపోయింది. ప్రేమతో భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నారు. అవసరం లేదు, మేమిద్దరం ఎప్పుడో మాట్లాడేసుకున్నాం అన్నాడు శివచరణ్ నవ్వుతూ. ఈసారి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు ఆశ్చర్యంతో. సోమశేఖరం గారు అవునా అన్నట్టు కూతురు వైపు చూశారు. కూతురు అవునన్నట్టు నవ్వుతూ తలూపింది. 3 రోజుల క్రితం జాహ్నవి లైబ్రరీలో ఉండగా ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మాట్లాడాడు శివచరణ్. తనెవరో చెప్పి సాయంత్రం పర్సనల్గా కలవాలందన్నాడు. జాహ్నవి సరేనంది. సాయంత్రం జాహ్నవి బయటికి వచ్చే టైంకి వచ్చి వెయిట్ చేసి తన కారులో ఎక్కించుకొని కాఫీ డేకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన గురించి అంతా చెప్పాడు. జాహ్నవి సందేహాలన్నీ అడగమన్నాడు. జాహ్నవి తన కుటుంబ పరిస్థితి, తన బాధ్యతలు అన్నీ వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులను, తమ్ముణ్ణి, చెల్లిని అలా వదిలేనేనంది. దానికి శివ ఒకటే చెప్పాడు, చూడండి, నేను శాశ్వతంగా ఇండియాలోనే ఉండిపోవాలని వచ్చాను. ఆ అమ్మా నాన్నగారిది కూడా అదే కోరిక. ఇక మీ బాధ్యతలు అంటారా, వాటికి నేనెప్పుడూ అడ్డురాను. నాకు వీలైన సాయం నేను చేస్తాను. మీ స్వభావాన్ని గౌరవిస్తాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు నాకు నచ్చారు. మీరు మీ పేరెంట్స్ని కాదు, మమ్మల్ని చూసుకోవాలి. మా కుటుంబ బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది. మీకు ఇష్టమైతే నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తాను, లేకపోతే ఇక్కడి నుండి స్నేహంగా విడిపోదాం అన్నాడు. జాహ్నవి అతను మాట్లాడే విధానానికి ముగ్ధురాలైంది. అతని మీద విశ్వాసం కూడా కలిగింది. జాహ్నవి అంగీకారం అప్పుడే ఆమె మొహంలో తెలిసిపోయింది శివాకి. ఇద్దరికీ మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగాక జాహ్నవి బస్సు ఎక్కే వరకు ఉండి వెళ్ళిపోయాడు శివచరణ్. జాహ్నవి అంగీకారంతోనే మీ ఇంటికి వచ్చామిప్పుడు అన్నాడు శివ నవ్వుతూ. ఇకనే శుభం అన్నారు శంకరనారాయణ గారు నవ్వుతూ. సోమశేఖరం గారి మొహంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.